అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ సాటర్డే 18th నవంబర్. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గత ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంది, మన మార్కెట్స్ మీద నెక్స్ట్ సెషన్ రోజున ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. కాస్పీ, హాంకాంగ్ ఇవన్నీ బలహీనపడ్డాయి. షాంఘై అండ్ నికాయ్ రెండు పాజిటివ్గా క్లోజ్ అవ్వడం చూసాం. అలీబాబాస్ హాంకాంగ్ షేర్ డ్రాప్ 10%, dragging on Hang Seng. Most Asian stocks end higher for the week. అలాగే యుఎస్ మార్కెట్స్ చూస్తే యుఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్ ఫ్లాట్గా క్లోజ్ అయింది అండ్ మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ కూడా ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం చూసాం. ఓవరాల్గా మూడో వారం కూడా వరుస లాభాలతో యుఎస్ మార్కెట్స్ ముగిశాయి. ఆయిల్ చూస్తే బ్రెంట్ క్రూడ్ $80 దగ్గర మళ్ళీ $81 స్థాయికి చేరుకుంది. Oil raised 3% after sharp week-long sell-off on supply-demand concerns. సో OPEC ప్లస్ దేశాలు భేటీ కాబోతున్న తరుణంలో మళ్ళీ కొద్దిగా 3% మేర ఆయిల్లో వృద్ధి మనం చూసాము. గోల్డ్ $1983 దగ్గర యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ఇవి. ఓపెన్ ఏఐస్ శామ్ ఆల్ట్మన్ ఎగ్జిట్స్ యాజ్ CEO బికాస్ బోర్డ్ నో లాంగర్ హ్యాస్ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఎబిలిటీ టు లీడ్. సో అదొక అప్డేట్. అలాగే అమెజాన్ కట్స్ several hundred jobs in Alexa division. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ ఇవి. వోల్వో షేర్స్ టంబుల్ 14% టు రికార్డ్ లో యాజ్ చైనీస్ ఓనర్ గీలీ సెల్స్ ఆఫ్ స్టాక్. అండ్ మన మార్కెట్స్కి వస్తే మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఒక షార్ప్ మూవ్ తీసుకుందో అది బ్యాంకింగ్ ఇండస్ట్రీ మీద చాలా రిపర్కుషన్స్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది చిన్నగా అర్థం చేసుకుంటే అంటే మన పరిధిని జస్ట్ స్టాక్స్ వరకు పరిమితం చేసుకుంటే అది అక్కడే ఉండిపోతాం. ఓవరాల్గా బిగ్ పిక్చర్ కనుక చూసినట్టయితే ఈ అన్సెక్యూర్డ్ లోన్స్ని సాధ్యమైనంతగా కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అతిపెద్ద అస్త్రాన్ని ఉపయోగించింది. అది ఓవరాల్గా బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తానికి పెను ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిన్న నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీలో బాగా వీక్నెస్ అయితే చూసాం. కొద్దిగా రికవర్ అయినప్పటికీ కూడా బట్ స్టిల్ దాని ఇంపాక్ట్ అయితే రాబోయే రోజుల్లో మార్జిన్స్ మీద చాలా ఇంపాక్ట్ పడబోతోంది. ఎస్పెషల్లీ ఎన్బిఎఫ్సిస్ ఈ నిధుల వేటలో ఇంకా పడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, బిజినెస్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎన్బిఎఫ్సిస్ లైక్లీ టు సీ రైజ్ ఇన్ బాండ్ మార్కెట్ బారోయింగ్ కాస్ట్, కార్పొరేట్ బాండ్ yield సెట్ టు జంప్ యాజ్ నాన్ బ్యాంక్ లెండర్స్ ట్యాప్ డెట్ మార్కెట్ ఫర్ మోర్ క్యాపిటల్. ఇక్కడ హెచ్డిఎఫ్సి లాంటివి, ఐసిఐసిఐ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్, ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి వాటికి ఈజీగా నిధులు అందే అవకాశం ఉంటుంది. అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అలాంటి పెద్ద కంపెనీలు ఈ టర్బులెన్స్ టైంలో బాగా లాభపడే అవకాశం ఉంటుంది, సొమ్ము చేసుకునే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న కంపెనీలు కొద్దిగా ఇబ్బంది పడతాయి. ఈవెన్ బజాజ్ ఫినాన్స్ లాంటి కంపెనీస్ కూడా కొద్దిగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో వాళ్ళ ఈ ఎన్బిఎఫ్సిస్ కొత్త నిబంధనల వల్ల. ఏంటంటే ఈజీగా నిధులు వచ్చే అవకాశాన్ని, అంటే అన్సెక్యూర్డ్ లోన్స్ని విపరీతంగా ఈ మధ్య ఇస్తున్న తరుణంలో వాటిని కట్టడి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం ఇది. ఓవరాల్గా 3.9 lakh crores కార్పొరేట్ బాండ్ ఇష్యూస్ అప్ టు September 30 వర్సెస్ 2.8 lakh crores గత ఏడాదితో పోలిస్తే దాదాపు ₹1,00,000 కోట్ల పైగా అధికంగా కార్పొరేట్ బాండ్ మార్కెట్ నుంచి నిధులు అయితే వచ్చాయి. సో నిన్నటి ఎఫెక్ట్ వల్ల డిస్బర్సెస్ కుడ్ ఎంటర్ స్లో లేన్ ఫర్ ఫిన్టెక్ లెండర్. సో ఫిన్టెక్ కంపెనీలకి ఒక చెంపపెట్టు లాంటి నిర్ణయం ఇది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు కొద్దిగా దీన్ని స్లో డౌన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్స్ మే పాస్ ఆన్ హయ్యర్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ టు బారోవర్స్, డెంటింగ్ సెంటిమెంట్ ఒకటి వీక్ అవుతుంది. అట్ ది సేమ్ టైం బారోయింగ్ కాస్ట్ కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి ఇంతవరకు ఈజీగా వచ్చే లోన్స్ అంటే 12%, 13% అట్లా కొన్ని లోన్స్ అయితే మనకు దొరుకుతాయి ఈ అన్సెక్యూర్డ్లో. అవి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. గ్రోత్ పరంగా చూస్తేనేమో చీప్ కానీ అన్సెక్యూర్డ్ లోన్స్ పరంగా పర్సనల్ లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కానీ మనకు వస్తుంటాయి. లాస్ట్ 2 yearsతో పోలిస్తే రేట్ ఆల్మోస్ట్ 58-60% దాకా పెరగడాన్ని బట్టి చూస్తేనే మనం ఎంత వృద్ధి ఈ అన్సెక్యూర్డ్ లోన్స్ ఈ మధ్యకాలంలో పోస్ట్ కరోనా సాధించాయో మనం అర్థం చేసుకోవచ్చు. రిలయన్స్ జియో ₹15,000కే క్లౌడ్ ల్యాప్టాప్ ఒకటి తీసుకురావాలన్న ఆలోచనలో ఉంది. ఇందుకోసం వీళ్ళు హెచ్పితో చర్చలు జరుపుతున్నారన్నట్టుగా ఒక వార్త. ల్యాప్టాప్ని 50,000, 40,000 పెట్టి ఓన్ చేసుకోకుండా ₹15,000 జస్ట్ పెట్టుకొని క్లౌడ్ సర్వీసెస్ కనెక్ట్ చేసుకునే కొత్త విధానాన్ని వీళ్ళు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ మే పే మోర్ డబుల్స్ ఇన్ 5 years. ఓకే,
ఫైనల్ కౌంట్డౌన్ మనకు రాబోతోంది. రేపు బార్స్, రెస్టారెంట్స్, ఇక క్రికెట్ థీమ్డ్ మెనూస్ ఇవన్నీ ఉన్నాయి. జొమాటో లాంటి కంపెనీస్ దీని నుంచి బెనిఫిట్ మరింతగా నెక్స్ట్ క్వార్టర్లో మనకి రిజల్ట్స్ టైంలో ఈ ఇంపాక్ట్ కనిపించే అవకాశం ఉంది. అండ్ ఆర్బీఐస్ టైటర్ పర్సనల్ లోన్ రూల్స్ మే అప్లై బ్రేక్స్ అండ్ బ్యాంక్ గ్రోత్. ఇప్పుడే మనం చూసాం ఓవరాల్గా ఎంతవరకు ఇంపాక్ట్ కావచ్చు అనే అవకాశం ఉంటే ఎఫెక్ట్ ఆన్ ఎన్బిఎఫ్సిస్. బజాజ్ ఫైనాన్స్ ఓవరాల్గా 43%, పూనావాలా 22%, ఆదిత్య బిర్లా ఫైనాన్స్ 21%, ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ 8% వరకు ఓవరాల్గా వాళ్ళ ఏఈఎంలో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్లో ఇంపాక్ట్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ మనం క్లియర్ కట్గా చూడవచ్చు. పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ బ్యాంక్స్ CET1, ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవి కొద్దిగా ఇంపాక్ట్ అయినప్పటికీ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటివి ఈ కష్టకాలం నుంచి ఈజీగా బయటపడే అవకాశాలు అయితే మనకు మెరుగ్గా ఉన్నాయి. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, కోటాక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి అప్సైడ్ పొటెన్షియల్ కనీసం 15% నుంచి గరిష్టంగా 30% వరకు ఉండే అవకాశం లాంగ్ టర్మ్లో ఉంది అన్నట్టుగా ఈటీ ప్రైమ్లో ఇచ్చిన ఒక అప్డేట్. అండ్ వెల్స్పన్ ప్లాన్స్ టు మేక్ ఏ కమ్బ్యాక్ ఇన్ రెన్యూబుల్ సెక్టార్లో మళ్ళీ వీళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెల్స్పన్ గ్రూప్ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్బిఎఫ్సి షేర్స్ హిట్ హార్డ్ పోస్ట్ ఆర్బీఐ మూవ్ ఆన్ అన్సెక్యూర్డ్ లోన్స్. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. నిన్న ఆర్బీఎల్ బ్యాంక్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎస్బీఐ కార్డ్స్, ఐడిబిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా భారీ ఎత్తున పతనం అవడం, ఈవెన్ చోలా ఇన్వెస్ట్ కానీ, మనప్పురం ఫైనాన్స్ కానీ, ఆర్బీఎల్ బ్యాంక్ లాంటి వాటికి కానీ వెరీ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే వీటిని ల్యాప్అప్ చేసుకునేందుకు కూడా ఒక మంచి టైం అని చెప్పుకోవచ్చు. ఈవెన్ 5 స్టార్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ కూడా. అదానీ పవర్ ప్రమోటర్స్ బై బ్యాక్ 4% స్టేక్ ఇన్ 3 months వయా ఓపెన్ మార్కెట్. సో ఒక అప్డేట్, ఓపెన్ మార్కెట్ ద్వారా 4% వాటాని అదానీ పవర్ ప్రమోటర్లు కొనుగోలు చేశారు. ఆర్బీఐ మూవ్ ఆన్ రిస్కీ క్రెడిట్ టు హిట్ లోన్ గ్రోత్. ఎస్ఎన్పి గ్లోబల్ అంచనాల ప్రకారం ఆర్బీఐ నిర్ణయం ఓవరాల్గా క్రెడిట్ హిట్ లోన్ గ్రోత్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఒక అప్డేట్. ఒక 60 basis points దాకా క్యాపిటల్ అడిక్వసీ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు. బట్ అసెట్ క్వాలిటీ అయితే మెరుగవుతుంది. అది ఓవరాల్గా లాంగ్ టర్మ్ పిక్చర్లో ఒక అప్డేట్గా చూడవచ్చు. క్రెడిట్ కార్డ్స్ మీద రిస్క్ వెయిటేజ్ని పెంచారు అండ్ పర్సనల్ లోన్స్ మీద వెయిటేజ్ని కూడా వీళ్ళు పెంచడం జరిగింది. సో దీనివల్ల కొద్దిగా ఇంపాక్ట్ వీళ్ళు షార్ట్ టర్మ్లో పెట్టుకుంటారు. ఇంకా విజయ్ డయాగ్నోస్టిక్స్ గురించి ఒక ఈటీ మార్కెట్లో, ఈటీ ప్రైమ్లో ఒక అప్డేట్. విజయ్ డయాగ్నోస్టిక్ నుంచి కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ బాగా ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఎందుకంటే వీళ్ళు ఒక రిపోర్ట్ని అనలైజ్ చేసి చెప్పారు. ఇక్కడ 20 నగరాల్లో 123 స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంటర్స్ వీళ్లకు విజయ్ డయాగ్నోస్టిక్స్కి ఉన్నాయి. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. మేజర్గా ఇతర వాటితో పోలిస్తే ప్యాథాలజీ సెగ్మెంట్లో కాకుండా రేడియాలజీలో వీళ్ళు తమ పట్టును కొనసాగిస్తున్నారు. వాళ్ళకు వచ్చే రెవెన్యూలో 36% మేర రేడియాలజీ నుంచి ఉంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మేజర్గా B2C వీళ్ళకి పూర్తిగా వచ్చే బిజినెస్ అంతా కూడా B2C నుంచి ఉంది కాబట్టి వాటిలో మార్జిన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో తన సత్తా చాటిన విజయ్ డయాగ్నోస్టిక్స్ కోల్కతాలో కూడా విస్తరించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తోంది. కాస్ట్ పర్ టెస్ట్ రియలైజేషన్ 2023లో ₹457 ఒక్కొక్క టెస్ట్కి, రియలైజేషన్ ₹457 ఉంటే అదే మెట్రోపోలిస్కి 415, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్కి 279 అండ్ కృష్ణా డయాగ్నోస్టిక్స్కి ₹203 ఉంది. ఎందుకంటే వీళ్ళకున్న ప్రోడక్ట్ మిక్స్ విజయ డయాగ్నోస్టిక్స్కి కలిసి వస్తుంది అన్నట్టుగా ఒక అంశం. అండ్ 95% ఆఫ్ రెవెన్యూ అంతా కూడా వీళ్ళకి B2C నుంచి వస్తుంది. మిగిలిన వాటికి 70-72% మాత్రమే B2C ద్వారా వస్తుంది. ఓవరాల్గా ఇక్కడి నుంచి చూస్తే స్టాక్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. డిస్పైట్ ద recent run-up in the stock of more than 37% year to date, it is trading 26 times to 1 year forward EV EBITDA, which is 21% discount to Lal Path Labs. So Lal Path Labs ఏంటంటే వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ. లాల్ పాత్ ల్యాబ్స్ ఏంటంటే వాళ్ళ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది అండ్ నెట్వర్క్ చాలా పెద్దది. దాంతో పోలిస్తే విజయ డయాగ్నోస్టిక్స్ ఇంకా గ్రోయింగ్ స్టేజ్లో ఉంది. బట్ వాళ్ళ మార్కెట్ కేవలం 2-3 రాష్ట్రాలకు పరిమితమైంది. వాటితో పోలిస్తే 21% డిస్కౌంట్తో స్టాక్ జరుగుతుంది. బట్ స్టిల్ ఇంకా ఒక 12 months 1 yearకు ₹700 దాకా టార్గెట్ ప్రైస్ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే 16% దాకా పొటెన్షియల్ ఉంది అని చెప్పి నువ్వామా చెప్తున్న ఒక అప్డేట్ ఇది విజయ డయాగ్నోస్టిక్స్కి సంబంధించి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఫైనాన్షియల్ స్టాక్స్ ఫీల్ ద పించ్ ఆఫ్ ఆర్బీఐ లోన్ స్టాండ్స్, డీప్ ఫేక్స్ ఎ న్యూ థ్రెట్ టు డైవర్స్ సొసైటీ, సేస్ PM, రేట్స్ ఆన్ అన్సెక్యూర్డ్ లోన్స్ టు గో అప్,
ఇష్యూస్ టు బి రీసాల్వ్డ్ ఇన్ కమింగ్ వీక్స్. ఓకే, ఇదంతా రైల్ స్టాక్స్లో నిన్న ఒక స్ట్రాంగ్ జంప్ అయితే చూసాం. ఎందుకంటే నెట్వర్క్ని విపరీతంగా పెంచబోతున్నట్టు రైల్వే మినిస్టర్ చేసిన వ్యాఖ్యలు. రాబోయే 4-5 ఏళ్ల కాలంలో రైల్వే ప్యాసింజర్స్ కెపాసిటీని, సామర్థ్యాన్ని 800 కోట్ల నుంచి 1000 కోట్లకి పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అండ్ దీనికి తోడు 3000 కొత్త రైళ్లని కూడా తీసుకురావాలని ఆలోచనలు ఉన్నారు. అందుకు తగ్గట్టు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చేసిన వ్యాఖ్యల కారణంగా చాలా స్టాక్స్లో 5 నుంచి ఒక 19% మేర వృద్ధి చూసాం. లైక్ టిటాగర్ వ్యాగన్స్ కానీ, ఇర్కాన్, రైల్టెల్, ఆర్వీఎన్ఎల్, రైట్స్, టెక్స్మాకో రైల్, ఐఆర్ఎఫ్సి, జూపిటర్ వ్యాగన్స్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ అయితే మనం చూసాం. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా నిన్న వార్త చూసాము. కర్ణాటకలో వాళ్ళు పోర్టు గెలుచుకున్న తరుణంలో ఒక 8% మేర స్టాక్ లాభపడింది. ఐషర్ మోటార్స్ ఇప్పటికే ఒక 18% మేర లాభపడింది నవంబర్ నెలలో. ఇంకా కూడా హెల్తీ అవుట్లుక్ ఉంది ఐషర్ మోటార్స్ మీద. పిఎన్జీ హైజీన్ ఒక 38% ఇయర్లోనే పెరిగింది. ఇంకా స్టిల్ ఆల్ టైమ్ హై హిట్ చేసి మరింత వేగంగా ముందుకు సాగే ప్రయత్నం చేస్తుంది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ బికాస్ ఆఫ్ టాటా టెక్ ఐపీఓ కారణంగా ఒక 20% దాకా అప్సైడ్. సాధారణంగా ఈ స్టాక్లో అసలు ఇంతటి మూవ్, ఇలాంటి మూవ్ ఎప్పుడు చూడం. బట్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 20% దాకా అప్సైడ్ అయితే మనం చూసాం. ఎస్బీఐ లైఫ్ 4% దాకా పెరిగింది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 800-850 టైంలో చాలాసార్లు మనం దాని గురించి అయితే డిస్కస్ చేశాము. గాంధార్ ఆయిల్స్ 160-169 ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేశారు. ఫ్లేర్ రైటింగ్స్ 288-304 ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేశారు. ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ నవంబర్ 22వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. 133 నుంచి 140 రూపాయల ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేశారు. సాఫ్ట్ బ్యాంక్ డెలివరీలో 739 కోట్ల రూపాయల విలువైన స్టాక్స్ని విక్రయించింది. సో ఇవి మేజర్ అప్డేట్స్ వీకెండ్ రోజున. థ్యాంక్ యూ సో మచ్.